హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటి ఇన్స్టిట్యూట్లో ఆండ్రాయిడ్ చిప్ లెవెల్ 36th బ్యాచ్ అయితే నడుస్తుంది. ఈ బ్యాచ్లో ఈరోజు క్లాసులో ఆక్టాయిసీ గురించి చెప్పడం జరిగింది. పిన్ టు పిన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. క్లాస్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ని అడిగాము, ఈ సెక్షన్ సంబంధించిన కంప్లైంట్ ఉన్న మొబైల్ ఏమైనా తెచ్చుకున్నారంటే ఒక మొబైల్ మనకి ఇవ్వడం జరిగింది. అది వివో T2 Pro 5G మొబైల్. బ్లాంక్ స్క్రీన్తో ఉంది సార్ అని చెప్పడం జరిగింది. మీరు చూస్తున్నది ఆ మొబైలే. మొబైల్ ఆన్ అవుతుంది కానీ స్క్రీన్ మీద ఏం కనిపించలేదు. ఈ మొబైల్ లైవ్లో రిపేర్ చేసి వాళ్ళకి చూపించాము. ముందుగా చూడండి, డిస్ప్లే కనెక్టర్ మీద MIPI లైన్స్ మీద GR వాల్యూస్ అన్నీ వస్తున్నాయో లేదో చూస్తున్నాను. GR వాల్యూ అయితే పర్ఫెక్ట్గా వస్తున్నాయి MIPI లైన్స్ మీద. అట్లాగే పైన ఉన్న లైన్స్ మీద కూడా ఒకసారి GR చూస్తున్నాను. ఒకసారి చూడండి, ఇది ఓకే, ఇది కూడా ఓకే, ఇది కూడా ఓకే, ఇది కూడా ఓకే. ఇది హై GR వాల్యూ వస్తుంది. వాస్తవానికి ఇంత GR వాల్యూ అని రాకూడదు. ఈ GR వాల్యూ వచ్చినప్పుడు ఆ లైన్ మళ్ళీ ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. వోల్టేజ్ చెక్ చేద్దాం, చూడండి ఒకసారి. 1.8 వోల్టేజ్ వస్తుంది, ఇక్కడ 1.8 వోల్టేజ్ వస్తుంది, డిఫాల్ట్ ఆన్ 1.8. దీని మీద కూడా 1.8 వస్తుందా లేదా చూద్దాం ఒకసారి. ఇదిగోండి, దీని మీద కూడా 1.8 వస్తుంది. అంటే అక్కడ వోల్టేజ్ కానీ వస్తే GR వాల్యూ హై వచ్చినా లో వచ్చినా ప్రాబ్లం లేదు. వోల్టేజ్ రాకపోతే అది ప్రాబ్లం అవుతుంది. ఓకేనా. ఆ తర్వాత ఆక్టాయిస్ ఎక్కడ ఉందో చూస్తే ఇది సబ్ బోర్డులో అయితే ఆక్టాయిస్ ఇవ్వడం జరిగింది. మీరు చూపిస్తున్నాను చూడండి, బోర్నియోలో సబ్ బోర్డులో ఉంది, మెయిన్ బోర్డులో అయితే లేదు. సబ్ బోర్డులో ఓపెన్ చేసి సబ్ బోర్డు B2B కనెక్టర్ లేదంటే డిస్ప్లే కనెక్టర్ మీద GR చూస్తున్నాం చూడండి. ఇది ఓకే, ఇది కూడా ఓకే, ఇది OL వస్తుంది. ఇది రివర్సల్ చెక్ చేయాల్సి వస్తుంది. రివర్సల్ చెక్ చేస్తే మనకి GR వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా. ELVSS లైన్ అది. ఇదంతా ఓకే ఉంది, కాకపోతే సమ్ వాటర్ డ్యామేజ్ అయితే ఉంది ఖచ్చితంగా. ఇది చూడండి, ఇది రిమూవ్ చేసిన తర్వాత వాటర్ డ్యామేజ్ మాకు కనిపించింది. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ VPH లైన్. VPH లైన్ మీద కూడా మనకి ప్రింట్ అనేది డ్యామేజ్ అయింది, టెస్ట్ పాయింట్ అనేది డ్యామేజ్ అయింది. క్లియర్గా ఐ స్కాన్ చేసినప్పుడు మనకి వాటర్ డ్యామేజ్ ఉందనే విషయం అర్థమైంది. ఓకేనా. స్టూడెంట్ మొబైల్ ఇది. స్టూడెంట్లు ట్రైనింగ్కి వచ్చేటప్పుడు తీసుకురావడం జరిగింది. ఇక్కడ వాటర్ డ్యామేజ్ ఉందంటే ఖచ్చితంగా ఆ షీల్డ్ లోపల కూడా వాటర్ వెళ్ళే అవకాశం ఉంది. అందుకే ఆ షీల్డ్ రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. చూడండి ఒకసారి, ఈ షీల్డ్ కూడా ఎంత జాగ్రత్తగా తీయాలంటే ఒకసారి చూడండి, మీకు క్లీన్గా చూపిస్తాను. కట్టర్తోనే నీట్గా అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ పక్క ఆల్రెడీ చిన్న, ఇక్కడ చూడండి, యాంటీనా పట్టుకునే దానికి ఒక చిన్న స్పేస్ ఉంది కదా, దాన్ని పట్టుకొని లేపండి పైకి. లేపిన తర్వాత ఎడ్జెస్, ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే కట్ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఒకసారి చూడండి, చిన్న హోల్ ఒకటి పెట్టుకొని ఒక మూల ఎక్కడైనా కానీ అక్కడి నుంచి కట్టరు తిప్పుకుంటూ వెళ్ళండి. ఇట్లా ఇట్లా మడిచినట్టు తిప్పుకుంటూ వెళ్తే నీట్గా అయితే షీల్డ్ వస్తుంది. చూడండి, పైకల్లా లేపట్లేదు కానీ ఓన్లీ ఆ చుట్టుపక్కల కానీ ఆ కిందల అది కానీ కరెక్ట్గా తీయగలిగితే పై తీయగానే మనకి వస్తుంది. చూడండి, ఇది చూడండి, ఇది చూడండి. ఓకేనా. నీట్గా ఈ విధంగా ఎటువంటి ప్రింట్ డ్యామేజ్ లేకుండా, గ్రౌండ్ కూడా ఎట్టబడితే అట్ట కట్టు కాకుండా నీట్గా అయితే వస్తుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. షీల్డ్ రిమూవ్ చేసిన తర్వాత మనం చూస్తే లోపల మొత్తం ఫుల్ వాటర్ డ్యామేజ్. చూడండి, మీకు చూపిస్తున్నాను. మొత్తం పూర్తిగా ఫుల్ వాటర్ డ్యామేజ్ చూడండి. అయితే GRలు అన్నీ వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా ఏ లైన్ కూడా షార్ట్ లేదు. ఒకసారి ఇది క్లీన్ చేస్తున్నాను చూడండి. మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఆక్టాయిస్ అయితే తీయాల్సి వస్తుంది. ఇందాక మేము వోల్టేజ్ చెక్ చేసినప్పుడు 1.8 వోల్టేజ్ వస్తుంది కానీ మిగతా వోల్టేజ్లు ఏం రాలా. మిగతా వోల్టేజ్లు ఏంటి? ELAVDD, ELVSS, ELVDD
ఓకేనా. ఈఎల్ ఏవిడిడి వచ్చేసి మనకి 7.3 వోల్ట్ వస్తుంది. ఈఎల్ విఎస్ఎస్ వచ్చేసి మనకి ప్లస్ 4.6 వోల్ట్ వస్తుంది. ఈఎల్ విడిడి వచ్చి 4.6 వోల్ట్ వస్తుంది. ఈఎల్ విఎస్ఎస్ మాత్రము -4.4 వోల్ట్ వస్తుంది. ఈ 3 వోల్టేజ్లు ఇంపార్టెంట్. తర్వాత ఈఎల్ ఆన్ 1, ఈఎల్ ఆన్ 2 ఈ 2 లైన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా. చెక్ చేస్తే వీటి మీద వోల్టేజ్ ఏం రాలేదు. ఎందుకు వోల్టేజ్ రాలేదని చూస్తే ఆక్టైస్ ఎక్కడ ఉందని చూస్తే సబ్ బోర్డులో ఉందని మనకు అర్థమైంది. సబ్ బోర్డు షీల్డ్ రిమూవ్ చేసిన తర్వాత మనకి ఫుల్గా వాటర్ డ్యామేజ్ అయితే ఉంది. ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా ఉంటుంది మన దగ్గర ట్రైనింగ్ అనేది. మార్నింగ్ ఏం చెప్తామో దాన్ని ఆఫ్టర్నూన్ లైవ్లో ప్రాక్టికల్ అయితే చేసి చూపిస్తాము. చూడండి, సైడ్గా క్రాస్గా పెట్టి చూస్తే వాటర్ డ్యామేజ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఐసీ తీద్దామని ఫిక్స్ అయిపోయాను అన్నట్టు. ఐసీ ఫ్లెక్స్ పేస్ట్ వేసి నీట్గా రిమూవ్ చేసి చూస్తే మనకి వాటర్ డ్యామేజ్ ఉందని అర్థమైంది. ఇది చూడండి, విపిహెచ్ లైన్ నుంచి అక్కడికి లైన్ కనెక్టివిటీ ఉందా లేదని చూస్తున్నాం ఒకసారి. ఐసీ రిమూవ్ చేసి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఫుల్ అయితే వాటర్ డ్యామేజ్. కింద 2 ప్రింట్లు కూడా, ఐసీకి 2 ప్రింట్లు కూడా ఫంగస్ వల్ల తినేసినాయి అన్నట్టు. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ గురించి పిన్ టు పిన్ డీటెయిల్డ్గా మీకైతే కేఎంటి ఇన్స్టిట్యూట్లో చెప్పడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో స్టూడెంట్స్ ద్వారా చేపించిన సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి. అవి కూడా తొందరగా తీసుకొస్తాను మీ ముందుకి. స్టూడెంట్ చేత చేపించడము, తర్వాత లైవ్లో ట్రబుల్ షూట్ చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్లో స్టార్టింగ్ నుంచి ఉంది. మీరు కావాలంటే ఓల్డ్ వీడియోస్ చూసుకోవచ్చు. స్టూడెంట్స్ చేత చేపించినవి అయితే చాలా ఉన్నాయి. ఇట్లా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు. నంబర్ ఇస్తున్నాను కదా. ఇక్కడ చూడండి, ఐసీ రిమూవ్ చేసిన తర్వాత ఇది చూడండి, మొత్తం ఫుల్ వాటర్ డ్యామేజ్. ఐసీ కూడా ఫుల్గా వాటర్ డ్యామేజ్ అయిపోయింది. బాల్స్ అన్నీ కూడా పూర్తిగా తినేసినాయి అన్నట్టు. ఓకేనా. ఇందువల్లే మనకి ఐసీ అనేది వోల్టేజ్ని అవుట్ చేయట్లేదు అన్నట్టు. ఇన్పుట్ వస్తుంది కానీ ఐసీ బాగలేకుండా పోవడం వల్ల, ఐసీ వాటర్ డ్యామేజ్ ఉండడం వల్ల ఐసీ నుంచి అవుట్పుట్ అయితే మనకి రావట్లేదు. అవుట్పుట్ వస్తేనే మనకి ఈ ఓఎల్డి అంటే 7.3 వోల్టేజు ప్లస్ 4.6 వోల్టేజు మైనస్ 4.4 వోల్టేజు ఇవన్నీ వచ్చేది. అవి రాలేదు ఎందుకంటే ఐసీ బాగాలేదు. చూడండి, నీట్గా క్లీన్ చేసుకొని ఒకసారి ఐసీ కూడా నీట్గా రీవాల్వ్ చేసి, ఐసీ అయితే చేంజ్ చేయట్లేదు ఎందుకంటే ఒకసారి రీవాల్వ్ చేసి ట్రై చేస్తాము. రీవాల్వ్ చేసి ట్రై చేసినా కాలేదు అంటే అప్పుడు ఐసీ అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది. చూడండి నీట్గా ఈ పక్కన అయితే మనకి 2 ప్యాడ్స్, ఐసీ మీద ప్యాడ్స్ అనేవి పూర్తిగా డ్యామేజ్ అయినాయి. ఇక్కడ చూడండి, 2 ప్యాడ్స్ మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. కొంచెం స్క్రాచ్ చేసి మరలా ఒకసారి రీవాల్వ్ చేసేదానికి ట్రై చేస్తున్నాం. చూడండి, చూడండి బోర్డు మీద అయితే మనకి అన్నీ ఓకే ఉన్నాయి. ఐసీ మీద మాత్రము 2 ప్రింట్స్ అనేవి డ్యామేజ్ అయిపోయినాయి. ఒకసారి బోర్డు మీద ఉన్నది క్లీన్ చేసుకొని తర్వాత ఐసీ రీవాల్వ్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చూడండి, ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది చేయడం అనేది ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి పెద్ద విషయం ఏం కాదు. ఐసీ రీవాల్వింగ్ కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది ఎందుకంటే అది కూడా చిన్న ఐసీ కాబట్టి ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి టైం వేస్ట్ చేసుకోవడం అనేది అనవసరం కాబట్టి వీటి కోసం. ఓకేనా. చూడండి, ఐసీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని రీబాలింగ్ అయితే చేసుకోవాలి. వాస్తవానికి అయితే చేంజ్ చేసుకోవచ్చు కానీ ఈ ఐసీ బాగుందా లేదా, ఎందుకు అనవసరంగా ఐసీ వేస్ట్ చేయడం అని
పనికొస్తే అదే వేస్తాము, పనికి రాలేదు అంటే వేరే ఐసీ మళ్ళీ వేసుకోవచ్చు. నీట్గా రీబాలింగ్ అయితే చేసుకొని అదే ఐసీ రీఫిక్స్ అయితే మనం చేయాల్సి వస్తుంది. చూడండి, డైరెక్షన్ పాయింట్ చూసుకొని కరెక్ట్గా ఐసీ కూర్చోబెట్టుకొని రీబాలింగ్ అయితే చేయాలి. చూడండి, రీఫిక్స్ చేస్తున్నాను. రైట్, ఒకసారి చూపిస్తున్నాను చూడండి. బ్లాంక్ స్క్రీన్ ఇష్యూ అనేది పోయిందా పోలేదా చూపిస్తున్నాను. రైట్, వివో 5G ఇదంతా లైవ్లో స్టూడెంట్స్ చూస్తుండగానే జరిగింది. ఇట్లా ఉండదు ఫ్రెండ్స్, మన దగ్గర ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మంత్ 20కి అయితే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ బ్యాచ్ నడుస్తుంది. పిన్ టు పిన్ థియరీ క్లాసు లైవ్లో ట్రబుల్ షూట్, థియరీ క్లాసు లైవ్లో ట్రబుల్ షూట్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.